వెల్కమ్ బ్యాక్ టు 99 టీవీ. ఈ ఆదివారం లైవ్ చిట్ చాట్లో మనతో పాటు వన్ ఆఫ్ ద ఫేవరెట్ హీరోయిన్స్, మనందరికీ ఒక అందానికి మారిపోయారు, చక్కటి పర్ఫార్మెన్స్కి మారిపోయారు. ప్రతి పాత్రలో ఒదిగిపోవడం ఎలాగో, ఒదిగి ఎదగడం ఎలాగో, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఎలాగో ఆవిడని చూసి నేర్చుకోవచ్చు. తన జర్నీ ఇస్ రిమార్కబుల్ అండ్ వాట్ నాట్. మై ఆల్ టైమ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ యాక్టర్స్ ఆమెని గారు ఉన్నారు. హలో మేడం, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు 99 టీవీ. ఇలా ఇంత సింపుల్గా మీరు ఎలా ఉండగలుగుతారు? ఇంత జర్నీ మీ వెనకాల ఒక్కసారి తిరిగి చూసుకుంటే ఇన్ని సినిమాలు, ఇన్ని వందల సినిమాలు, అవార్డ్స్, ఇంత సూపర్ హిట్ అంటే ఒక్క సినిమా అని కాదు, పోనీ శుభలగ్నం అని చెప్పనా, మిస్టర్ పెళ్ళాం అని చెప్పనా, శుభమస్తు చెప్పనా, ఏం చెప్పను, మావిడి ఒకటి కాదండి, అది చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ స్టార్స్తో కలిసి మీరు ధీటుగా యాక్ట్ చేసి ఇంత జర్నీ ఇంత సింపుల్గా ఎలా మ్యామ్? వాట్ ఈస్ ద సీక్రెట్? సింపుల్ అంటే అది నార్మల్గా నాకు సింపుల్గా ఉండడమే చాలా ఇష్టం. సో అది ఎప్పుడు ఇంట్లో కూడా అంతే సింపుల్గా ఉంటాను. ఇంకా మూవీస్లో ఏదైనా గెటప్స్ వస్తేనే అంత హెవీ డ్రెస్సెస్ వేసుకుంటాను, కానీ అదర్వైజ్ నార్మల్గా కొంచెం సింపుల్గా ఉండడమే నాకు చాలా ఇష్టం. మీ పర్సనాలిటీ మ్యామ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్, చాలా సైలెంట్గా ఒక 10 నిమిషాలు అటు ఇటు ఉన్నా కూడా హాయిగా వచ్చి కూర్చొని అసలు మీ నుంచి అది నేర్చుకోవచ్చు అని అనిపించింది. సో ఒక యాక్టర్గా కాదు, ఒక హ్యూమన్ బీయింగ్గా కూడా మీతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయిన తర్వాత ఐ రియలీ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇన్నేళ్ల జర్నీ మ్యామ్, మీకు మీరే అలా ఆలోచించుకుంటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎలా అంటే ఆ ఎమోషన్ని మీరు డిస్క్రైబ్ చేయాలి అని అంటే కనుక? అంటే ఈ ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలుగా నేను జర్నీ చేస్తున్నా అంటే నాకు ఇష్టమై వచ్చాను కాబట్టి నాకు ఎప్పుడు విసుగా అనిపించలేదు. ఎందుకంటే నాకు తెలిసి 5 years బేబీ నుంచి ప్యాషన్ యాక్టింగ్ అనేది. సో ప్రతిరోజు నాకు కొత్తగానే అనిపిస్తుంది. ప్రతిరోజు మార్నింగ్ లేచి స్నానం చేసి షూటింగ్లో ఈరోజు ఏదో కొత్తగా ఆ రోజు షూటింగ్ వెళ్తున్నట్టు ఆ ఒక ఏమంటే ఎగ్జైట్మెంట్, ఆ ఇంట్రెస్ట్, ఆ సంతోషం అన్నీ ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది. సో ఈరోజు వర్క్ చేస్తున్నాము, ఈరోజు బాగా చేయాలి పర్ఫార్మెన్స్. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఎక్కడో తప్పు చేశాను, ఇంకా చేస్తుంటే బాగుండు, ఈ ఆలోచనలోనే ఉంటాను. కాబట్టి సో ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచాను తెలియట్లేదు. వండర్ఫుల్ మ్యామ్. ఆ నలుగురిలో ఆ సీను, పిల్లల్ని వెనకేసుకురావటం, ఇవన్నీ ఒక ఇదవుతే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు, అరే నేను వదిలిపెట్టిన లాస్ట్ ముద్ద తను తినింది అని చెప్పి, ఆ తర్వాత మీరు అవుట్ బర్స్ట్ అయిపోతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మనిషిగా మీతో మేము బాగా అసోసియేట్ అయిపోయాం. మీ పాత్రలకి ఆ విధంగా జీవం పోసారు. సో ఇట్లాంటి వేరియేషన్ ఆఫ్ ఎమోషన్స్ని షూటింగ్లో మీరు ఎట్లా క్యారీ చేస్తారు మ్యామ్? అంటే అసలు అది నేను ప్రతి ఆర్టిస్ట్కి అడుగుతా, ఆ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అది మీకు ఎలా మీరు టెక్నిక్? దేవుడిచ్చిన వరం అనుకోవాలండి. ఎందుకంటే మొన్న కూడా ఒక డైరెక్టర్ చెప్పారు, వాళ్ళు సీనియర్స్ అనే కాదు, వాళ్ళకు స్విచ్ ఆన్, మీరు చెప్పినట్టు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అని అలా అయిపోతుంది, వాళ్ళకి మిషన్ లాగా వచ్చేస్తారు వాళ్ళు. బట్ మీరు కొత్తగా ఉన్న వాళ్ళు దాంట్లోని కాసేపు ఇప్పుడు ఎమోషనల్ అంటే ఆ ఎమోషనల్ క్యారీ చేయాలి, వాళ్ళు అలా కాదు అని. అది నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అది ఇప్పుడనే కాదు, నేను ఫ్రమ్ ద బిగినింగ్ కూడా అంతే. యాక్టింగ్ అక్కడ స్విచ్ ఆన్, కెమెరా ఆన్ అయిన తర్వాత అలా మారిపోతూ ఉంటాను. అంటే మామూలుగా అందరూ ఆర్టిస్ట్ అలాగే ఉంటారు. సో నా పర్సనల్ ఫీలింగ్ నేను అలాగే ఉంటాను. తర్వాత ఆఫ్ తర్వాత మళ్ళీ అది అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాను. సో అలా అది అప్పటి నుంచి నాకైంది. అలాగే నేను పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసి అది ఆ స్కూల్లో చాలా అలా నేర్చుకున్నాను కూడా. అది ఒక గాడ్ గిఫ్ట్ అనే చెప్పాలి నాకు. వండర్ఫుల్ మ్యామ్. ఒక్కొక్క హీరోయిన్కి ఒక్కొక్క హీరోతోటి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది.